హాస్పిటల్ అభివృద్ధి కమిటీ డైరెక్టర్ మరియు ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షుడు కొత్త రామకృష్ణకి డాక్టరేట్ వచ్చిన సందర్భంగా స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్ నందు హాస్పిటల్ డాక్టర్లు మరియు సిబ్బంది అందరూ కలిసి అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సభకి ముఖ్య అతిథిగా పల్నాడు జిల్లా వైద్యాధికారి బివి రంగారావు ఇచ్చేశారు. మొదటిగా కొత్త రామకృష్ణ చేసిన సేవల గురించి డాక్టర్లు స్టాఫ్ సభాముఖంగా తెలియజేశారు. ఆ తర్వాత రామకృష్ణ దంపతులను పూలదండలతో ఘనంగా సన్మానించారు. సన్మాన పత్రాన్ని అందజేశారు, జ్ఞాపికని అందజేశారు. హాస్పిటల్ సూపరింటెండెంట్ లక్ష్మణ్ రావు మాట్లాడారు. గవర్నమెంట్ హాస్పిటల్ పల్నాడు జిల్లా హాస్పిటల్ ల్యాబ్ చూసుకోండి, ఇక్కడ ల్యాబ్ అక్కడ ల్యాబ్ ఎంత వ్యత్యాసం ఉందో. మనం నెలకి ఈ నెల 56,000 టెస్టులు మనం ప్రజలకి చేయగలిగాం, అంటే ఉచితంగా చేయగలిగాం. అదే టెస్టులు బయటకు వెళ్తే వేలకి వేలు ఖర్చు అవుతాయి. ఎవరు పేషెంట్ పేద ప్రజలు మాత్రమే ఇక్కడికి వచ్చి సర్వీస్ తీసుకుంటారు. అలాంటి పేద ప్రజలకి మనం నిజంగా హెల్ప్ చేస్తున్నాం అంటే మీ అందరూ ఈక్వల్ టు డాక్టర్ని గాడ్తో స్మరిస్తారంటే ఈక్వల్ టు దేవుడితో సమానం. మీరందరూ చేసే వర్క్ ఏ చిన్న సమస్య వచ్చినా మన దగ్గరికి వస్తారు. కాబట్టి మీరు ఈ హాస్పిటల్ కూడా ఒక మంచి పేరు రావాలని ఉద్దేశంతో అనునిచ్చో నేను నాకు ఏ ఫోన్ వచ్చినా నేను నెగ్లెక్ట్ చేయను. నేను చెబుతాను నువ్వు వెళ్ళు అనే మాట రాదు. ఈ వెంటనే రెస్పాండ్ అయ్యి ఆ డాక్టర్ని కన్సల్టివ్ డాక్టర్ని ఇచ్చేస్తాను. దీంతో పాటు నా సోషల్ ఈరోజు డాక్టరేట్ రావడానికి నేను ఆర్యవైశ్య యువజన సంఘం తరఫున ఎన్నో కార్యక్రమాలు చేశాను. చెప్పాను కదా, ఎంతో మంది పిల్లల్ని నేను దత్తత తీసుకుంటాను. దాంతోపాటు ఎవరైతే ఆరోగ్య సమస్యలతో నిజంగా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళందరూ మా ఫ్రెండ్స్ సర్కిల్ ఆర్యవైశ్య యువజన సంఘం తరఫున ఒక మెసేజ్ పెట్టగానే దగ్గర ఒక పెట్టి పెట్టగా నేను ఏ ఒక్క మనిషిని మీరు ఇవ్వండి సార్ అని నేను అడగను. ఒక 25,000 నుంచి 50,000 వస్తాయి. వాళ్ళ అవసరం తీరిపోతుంది. నాకు ఇంకొక మాట ఏంటంటే, నేను ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నానంటే నాకు ఒక బంగారం కొట్టు ఉంది, మా తమ్ముడిది ఒక కొట్టు. కానీ ఇంత టైం ఎలా స్పెండ్ చేస్తున్నా అంటే మా తల్లిదండ్రులు నాకు మోరల్ సపోర్ట్ ఇచ్చి నువ్వు కార్యక్రమాలు చేయి పర్వాలా మేము ఉంటామని సపోర్ట్ ఇవ్వబట్టే ఇక్కడికి రాగలుగుతున్నాను, ఏదైనా కార్యక్రమం చేయగలుగుతున్నాను. మా నాన్న ఒకప్పుడు గుమ్మస్తాగా ఉండేవాడు. గుమ్మస్తాగా ఉండి చదువు ఎవరైనా చదువుకుంటానంటే ఆయన డొనేట్ చేసేవాడు. మేము 3 పిల్లలు, మాతో పాటు కొంతమందికి ఆయన హెల్ప్గా ఉండేవాడు. ఆయన ఇచ్చి కూడా ఎవరికి చెప్పడు నేను వాళ్ళకి డబ్బులు డొనేట్ చేశాను చదువుకని. మేబీ ఆయన గుణమే నాకు వచ్చిందేమో. సో ఇలాంటి పరిస్థితిని ఒక డాక్టరేట్ నాకు ఇచ్చి నా బాధ్యతని ఇంకా పెంచారు. నేను ఫైనల్గా ఇంకోటి చెప్పాలంటే, డ్యూటీ టైంలో నేను డ్యూటీ డాక్టర్లకి ఎక్కువ కాల్ చేస్తూనే ఉంటాను, రెగ్యులర్గా వస్తూనే ఉంటాను. ఆ డ్యూటీలో తేజ గారు, కళ్యాణి గారు వీళ్ళే ఉంటారు. మోస్ట్ ప్రాబబ్లీ ఎవరు వచ్చినా వాళ్ళని నేను ఎక్కువ ఇబ్బంది పెడుతుంటాను. ఇబ్బంది అంటే వాళ్ళ తరఫున ఏదో నేను వస్తే వెంటనే వైద్యం అందిద్దనే ఒక ఒపీనియన్ వచ్చేసింది.